ఏంటండి అలా చూస్తున్నారు? చెట్టంతా తెల్లగా అయిపోయింది అనుకుంటున్నారా? అదే అండి, మంచు పడింది. మంచు అంటే అంతా ఇంత మంచు కాదండి, గుట్టలు గుట్టలు పడింది మంచు. మా ఇంటి వెనక చూడండి, ఎంత పెద్ద గుట్ట ఉంటుంది, అది మొత్తం నిండిపోయింది. ఇల్లు రూఫ్ మొత్తం నిండిపోయిందండి మంచుతోటే. చెట్లన్నీ కూడా అలాగే తెల్లగా మారిపోయాయి. మంచు కొండల మధ్యలో బతుకుతున్నట్టుగా ఉందండి. అదే వింటర్ వరల్డ్ అంటారు కదా, అలా అయిపోయిందనమాట. ఇంకా ఇంత మంచు పడ్డప్పుడు క్లీనింగ్ చేసుకోక తప్పదు కదండి. ఇంకా పొద్దున్నే లేవగానే నేను ఈ రికార్డింగ్స్ చేస్తుంటే మా ఆయనగారు బయటకు వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేసుకుంటున్నారండి. ఇంకో విషయం చెప్పనా ఇక్కడ మీకు, మన ఇంటి ముందు కానీ ఈ స్నో ఐస్ అయిన తర్వాత దాని మీద నడుచుకుంటూ వెళ్ళి ఎవరైనా జారి పడ్డారంటే మన మీద వాళ్ళు కేసు పెట్టేసేయచ్చు అనమాట. అందుకని మనకు ఓపిక ఉన్నా లేకపోయినా చచ్చినట్టు క్లీన్ చేయాలండి స్నో పడినప్పుడు మాత్రం.